ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభునేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అమ్మా, అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? దేవునికి స్తోత్రం. మీరందరూ బాగున్నాను అమ్మా అన్నందుకు దేవునికి మహిమ కలుగునుగాక. మనందరము కలిసి ప్రతిరోజు ఇలా కలుసుకుంటూ నిజంగా యూట్యూబ్లో వాక్యాన్ని ఫాలో అవుతూ నిజంగా వాగ్దానాన్ని చూస్తూ బలపరచబడుతూ ధైర్యపరచబడుతూ స్వస్థతను పొందుకుంటూ నిజంగా నేను ఎక్కడికి వెళ్ళినా అమ్మా మీరు యూట్యూబ్లో వాక్యం చెప్తున్నారు, మీ వాక్యం వలన మేము చాలా బలపరచబడుతున్నాం. ఉదయమే లెగటం, చక్కగా మీ స్వరం వినటం, మీ పలకరింపు మాకెంతో ఆశీర్వాదంగా ఉంటుంది అని చెప్తున్న ప్రతి ఒక్క బిడ్డకి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. నిజంగా పలకరింపులోనే చూడండి, డాక్టర్ గారు మనకి వైద్యం చేయాలి అంటే ఆయన ఎంత చక్కగా మాట్లాడతారు కదా, ఒక నవ్వులోనే మనకి స్వస్థత వచ్చేస్తుందా అని చెప్తారు. అందుకని డాక్టర్లు మనకి చెప్పే మాట ఏంటంటే, ఏ అనారోగ్యం ఉన్నా ఎంత పెద్ద జబ్బైనా ఏం కాదమ్మా తగ్గిపోతుంది అని ఒక్క మాట వాళ్ళు మనతో చెప్తే మనకి ఎంత ధైర్యం వస్తుంది కదా, ఎంత బలం వస్తుంది. ఓహో పర్వాలేదు, డాక్టర్ గారే ఈ మాట నాతో చెప్పారు అంటే నాకేం పెద్ద రోగమేమి లేదు అని మనం అనుకుంటాం. అసలు అందులో ఉన్నదే వాళ్ళ గొప్ప రోగాన్ని బాగు చేసే డాక్టర్ చెప్పేదే ఎంత ఉన్నా బాగుంది అంటాడు. అలాగే మన పలకరింపులోనే దేవుని కృప దిగి వస్తుంది. ఆ పలకరింపులోనే, ఆ యొక్క మాటలోనే, ఆ యొక్క ప్రేమలోనే స్వస్థతే కాదు, ధైర్యము, విశ్వాసము, విడుదల, ప్రతి బంధకాల నుంచి దేవుడు తొలగిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఎవరైనా దుఃఖపడుతున్నారా, ఏడుస్తున్నారా? ఒకవేళ దేని గురించి అయినా ఖచ్చితంగా ఈరోజు నాకు సమాధానం కావాలి, ఖచ్చితంగా ఈ ప్రార్థనకి నాకు జవాబు కావాలి, ఈరోజు ఈ వాగ్దానం కోసం నేను ఈ జవాబు కోసం ఎదురు చూస్తున్నాను అనుకుంటున్నావా? తప్పకుండా ప్రభువుని ఇంట్లోకి వచ్చి ఉదయకాలమున ఆయన స్వరము నీకు వినబడబోతుంది. నీవిప్పటి వరకు ప్రార్థన చేసి నీవే నీ స్వరాన్ని వినిపించావు, కానీ ఆయన స్వరము నువ్వు వినబోతున్నావు. ఆయన మాట నీ జీవితంలో జరగబోతుంది. ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. ఈరోజు దేవుడు మనకిచ్చే సమాధానము, ధైర్యము, ఆయన స్వరము, ఆయన కోసం ఎదురు చూస్తున్న నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చే స్వరం ఏంటంటే, యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలని ప్రార్థించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఏంటంట, పౌలు గారు ఈరోజు మనతో చక్కటి మాటను చెప్తున్నాడు. ప్రియుడా అని పిలుస్తున్నాడు. ఎవరు? నా కుమారి అని పిలిచేది ఎవరు చెప్పండి? నా కుమారుడా అని. ఆ పిలుపులో ఎంత మధురమైన మాట ఉందంటే, దేవుని పిలుపులో అంత అద్భుతమైన స్వరము, అద్భుతమైన మాట, అద్భుతమైనటువంటి ఆ స్వరములోనే మనకి సమస్త ధైర్యమును దేవుడు ప్రభు ఈరోజు మీకు అనుగ్రహించునుగాక. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము. చక్కగా చెప్తున్నాడు. నీ ఆత్మ అనగా నీ ఆత్మ దేని కొరకు ఆశిస్తుందో, నీ ఆత్మ ఏమి కావాలని అడుగుతుందో, నీ ఆత్మ ద్వారా నువ్వేం పొందుకోవాలని ఎదురు చూస్తున్నావో అది తప్పకుండా దేవుడు ఈరోజు కార్యమును చేయబోతున్నాడు. వర్ధిల్లింతో అంట. నీవు ఎక్కడ కొరింగిపోయావో, ఎక్కడ దిగజారిపోయావో, ఎక్కడ లేమిలోకి వెళ్ళిపోయావో, ఏ అనారోగ్యం వలన, ఆర్థికం వలన, బాధల వలన, నీ బంధువులు పెట్టే శ్రమ వలన, నీ బంధువులు నిన్ను హేళన చేస్తున్నారా, అందులో నేనంట నీ ఆత్మ, నీ కుటుంబము, నీ పరిస్థితులు అన్నీ కూడా వర్ధిల్లుచున్న ప్రకారం, వర్ధిల్లును కాదు, చున్న ప్రకారం అంటే ఏంటంటే నెమ్మది నెమ్మదిగా ఆశీర్వాదంతో, నెమ్మదిగా సంతోషంతో, నెమ్మదిగా నీ దుఃఖంను దూరం చేసేసి దేవుడు వర్ధిల్లేటట్టుగా చేయబోతున్నాడు. ఆమేన్. నిజంగా దేవుని స్తోత్రం. ఒక ఆమెతో దేవుడు మాట్లాడారు. బహు దుఃఖంలో ఉంది, వేదనలో ఉంది. ఎంత వేదన అంటే అసలు చెప్పుకోలేనటువంటి పరిస్థితి. దేవుడు మాట్లాడుతున్నాడు. అమ్మా, రాత్రంతా నువ్వు ఏడుస్తూ ఉన్నావు, రాత్రంతా భయపడిపోతున్నావు, ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో భయపడుతూ ఈ స్థలానికి వచ్చావు. దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఆమెని. ఇదిగో ఆమె పరిగెట్టుకుంటూ వచ్చింది. దేవుడు ఆమెతో చెప్తున్న మాట, ఇక నువ్వు ఏడవవు, ఇక నీవు దుఃఖపడవు, ఇక నీ దుఃఖము నీ నుంచి దూరమైపోతుంది అని పరిశుద్ధాత్మ దేవుడు ఆమెతో మాట్లాడుతుంటే ఆమె ఏడ్చింది. నేనేనమ్మా, యేసయ్యా నేనే అని చెప్పింది యేసయ్యకి. వెంటనే
ఆమె దుఃఖ దినములు దేవుడు ఒక నెల రోజులు కాకముందే దేవుడు ఆమె దుఃఖ దినాన్ని సంతోష దినంగా మార్చాడు. ఆమె విసిగిపోయావా? పిల్లలతో విసిగిపోయావా? కష్టాలతో విసిగిపోయావా? ఆర్థికంతో విసిగిపోయావా? అబ్బా శ్రమ వస్తుందంటే భయపడుతూ విసిగిపోతున్నావా? ఏదైనా కనపడుతుంది అంటే అవి చూసి అమ్మో ఏం జరుగుతుందో, ఏమి రాబోతుందోనని భయపడి విసిగిపోయావా? భయపడకు, నువ్వు వర్ధిల్లుతూనే ఉంటావు. అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థిస్తున్నాడు. నువ్వు సౌఖ్యముగా నీ కుటుంబం ఉంటుంది, నీ సంతోషంగా నీ బిడ్డలు ఉంటారు. నువ్వు ప్రార్థించే అంశాలన్నీ కూడా దేవుడు రాను రాను సౌఖ్యముగాను సంతోషముగాను ఆనందంగా ప్రభు నిన్ను ఉంచబోతున్నాడు. చెప్పండి, నువ్వు వర్ధిల్లుతావు కదా. దేవుడు తోడుగా ఉన్న ఏ కుటుంబమైనా వర్ధిల్లుతుంది. దేవుడు దావీదుకు తోడుగా ఉండటం వల్ల అంతకంతకు వర్ధిల్లెను, అబ్రహాముకు తోడుగా ఉండటం వల్ల అంతకంతకు వర్ధిల్లెను. వీళ్ళకి శ్రమలు లేవా అండి? అలాగే దేవుని బిడ్డ, శ్రమలో ఉన్న నీవు వర్ధిల్లుతావు, సంతోషంలో వర్ధిల్లుతావు, ఆనందంలో వర్ధిల్లుతావు. నీ కన్నీళ్లు దేవుడు తీసివేసి తుడిచివేసి నీవు ప్రార్థనలోను భయభక్తుల్లోనూ నీ పిల్లలు కూడా దేవుడు మారుతాడు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు. నువ్వు ప్రార్థన చేసే అంశాలన్నీ వర్ధిల్లుట నీవు కళ్ళారా చూడబోతున్నావు. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ఏ ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థిస్తాను. పరిశుద్ధుడా మీకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో ఇవ్వదే కాలం ఏకీభవిస్తున్నారు, వాళ్ళు వర్ధిల్లును గాక. కన్నీళ్లలో నుంచి అయా సంతోషంలోకి వర్ధిల్లును గాక, ఆర్థికంలో నుంచి ఆశీర్వాదంలోకి వర్ధిల్లును గాక, అనారోగ్యంలో నుంచి ఆరోగ్యంలోకి వర్ధిల్లును గాక. వారికి ఈ దినమున సమాధానం ఇచ్చావు. ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి నెమ్మదిచ్చి సమాధానం ఇచ్చి వారి కుటుంబాలను వారిని దినమును దీవించమని, అయా పుట్టినరోజు వివాహ దినం నాయన శుభకార్యం జరుగుతుంటే ఏదైనా వ్యాధితో ఉంటే స్వస్థపరిచి నెమ్మదిని దయచేయమని, వారు బయటికి వెళుతుండగా తోడుగా ఉండమని యేసు నామం అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.